మన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. వాక్యంలోనికి వెళ్ళడానికంటే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు ప్రభు. మరి ఈ యొక్క సమయంలో నీకు పాసనికి వస్తుండగా సహాయం చేయండి తండ్రి. మరి నన్ను కాల్ చేసి ప్రభు మీరు ఏ మాటలైతే మాట్లాడుకుంటున్నారో ఆ మాటలు మాతో మాట్లాడి మా జీవితాన్ని సరి చేయమని యేసు నామమున కోరుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో నేను ప్రిపేర్ అయిన వాక్యం ఏమంటే దేవుని సన్నిధిలో మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి 28 వరకు ప్రిపేర్ అయినాను. చూద్దాం, మరి సమయం దాన్ని బట్టి చూద్దాము. సో ఇక్కడ ఏం చూస్తామంటే మనం యేసు ప్రభువుల వారు ఒక ప్రాంతానికి వచ్చాడనమాట. ఆ ప్రాంతం పేరు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతం. సో ఈ ప్రాంతంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమంటే ఇక్కడ పూర్వకాలం నుంచి కూడా అన్య దేవత ఆరాధన అనేది బాగా జరిగిందనమాట ఈ ప్లేస్లో. ఇక్కడ కనానైట్స్ ఉన్న టైంలో అక్కడ బాల్ అనే దేవునికి ఆరాధన చేసినారు. తర్వాత గ్రీక్స్ టైంలో వాళ్ళ గ్రీక్ గాడ్ని ప్యాన్ అనే అతన్ని ఆరాధించినారు. ఆ తర్వాత రీసెంట్గానే అక్కడ ఉన్నటువంటి హేరోదు రోమన్ చక్రవర్తిని గౌరవిస్తూ ఆ ప్రాంతానికి ఆ పేరు కూడా మార్చిట్టారు అనమాట. కైసరయ, ఫిలిప్పుదైన కైసరయ అని చెప్పేసి. సో ఇక్కడ ఎందుకు అక్కడికి తీసుకొచ్చినా అంటే యేసు ప్రభువుల వారు అక్కడ అంతా ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి కూడా అన్య దేవత ఆరాధన ఎక్కువ జరుగుతుందనమాట. జరుగుతుంటే ఆ ప్రాంతంలోకి యేసు ప్రభువుల వారు వాళ్ళ శిష్యుల్ని తీసుకొచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నారు అనమాట. ఏమడుగుతున్నా అంటే మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులను అడిగాను. ఆయన ఆ ప్లేస్లో యేసు ప్రభు గురించి జనాలు ఏమనుకుంటున్నారు అనేది ఎందుకు అడిగినా అంటే ఇంత ప్రీవియస్ చాప్టర్స్లో మనం చూసుకుంటే కన్నా ఎన్నోసార్లు ఎన్నో అద్భుతాలు చేశాడు. 2 సార్లు వాళ్ళకి ఫుడ్ ఒకసారి 4,000 మందికి, ఒకసారి 5,000 మందికి ఫీడ్ చేశాడు. ఇంకోసారి గాలి తుఫాన్ని అణచివేసేసి వాళ్ళకి శిష్యులకి ఎవరో అయినా అని చెప్పేసి వాళ్ళకి అర్థం కానట్లుగా ప్రభు ఆశ్చర్యపరిచిన అనమాట. ఇవన్నీ ఆశ్చర్యాలు చేశారు. అక్కడ ఉన్నటువంటి జనాలు కూడా చూసినారనమాట. చూసి ఇప్పుడు యేసు ప్రభువుల వారు అడుగుతున్నారు అనమాట. ఈ ప్రాంతంలో అక్కడ ఎక్కువ అన్య దేవతారాధన జరుగుతున్న ఆ ప్లేస్లో అసలు నేను ఎవరని అనుకుంటున్నారు అని చెప్పేసి అని అడుగుతున్నాను అనమాట. ఎందుకు అడుగుతున్నా అని చెప్పేసి ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇంకొంచెం ఫర్దర్గా చదివితే కనుక తెలుస్తుంది. కానీ ఈ టైంలో మనం ఆయన ఎందుకు అడుగుతున్నా అని చెప్పేసి మనం ఒకసారి ఆలోచించుకుందాం. ఏమైనా యేసు ప్రభువుల వారికి ఇంకా నేను బూస్టప్గా నేను చేయడానికి ఏం చేయాలని చెప్పేసి అని అనుకుంటున్నారు అని చెప్పేసి ఏమైనా అడుగుతున్నా అనుకుంటారా? అట్లా కాదు. కానీ ఎందుకు అడుగుతున్నా అంటే ఇక్కడ 21st వర్స్లో దానికి ఉంటుంది. దాని తర్వాత వెళ్దాము. సో శిష్యులు తనకి ఏమని సమాధానం ఇచ్చారంటే కొందరు బాప్తిస్మం ఇచ్చే యోహానని, కొందరు ఏలియా అని, మరి కొందరు ఇర్మియా అని సమాధానం ఇచ్చారు. సో ప్రవక్తల్లో ఇంతమంది ఉండగా ఈ శిష్యులు ఎందుకు బాప్తిస్మం ఇచ్చే యోహాన్ అని చెప్పేసి ఏలియా అని, ఇర్మియా అని చెప్పేసి అన్నారు అంటే కొన్ని చాప్టర్స్ కంటే ముందేనే బాప్తిస్మం ఇచ్చే యోహాన్ని ఈ హేరోదు చంపించింటాడు. చంపేయడం వల్ల ఈయన చేసే అద్భుతాలు, యేసు ప్రభు చేసే మాటలు, యోహాను మెసేజ్, యేసు ప్రభువుల వారి మెసేజ్ నుండి ఒకటే ఉదయం ఉన్నాయన్నమాట. మీరు మారుమనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించిందని. ఆ విధంగా 2 ఒకటే ఉండడం వల్ల యోహానే తిరిగి వచ్చినాడా అన్నట్లుగా వాళ్ళు కొంతమంది అనుకొని ఈయన బాప్తిస్మం ఇచ్చే యోహాన్ అయ్యుండొచ్చు అని చెప్పేసి అని అనుకున్నాను అనమాట. ఒకనొక టైంలో హేరోదు రాజే అనుకుంటాను, ఏంటి నేను చంపించినటువంటి యోహాన్ మళ్ళీ తిరిగి వచ్చాడా, ఆ విధంగా
నేను చంపించినటువంటి యోహానే తిరిగి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాడా అని చెప్పేసి అనుకుంటారు అనమాట. ఇంకొకటి ఏలియా అని ఎందుకు అనుకుంటున్నారంటే మనందరికీ బాగా తెలుసు. ఏలియా పాత నిబంధనలో చాలా ఫేమస్గా ఉన్నటువంటి ఒక ప్రాఫిట్ అనమాట. ఆయన మళ్ళీ వస్తాడు అని చెప్పేసి ఇస్రాయేలు బలంగా నమ్ముతారనమాట. ఏలియా చేసినట్లుగానే యేసుప్రభు కూడా చనిపోయిన వాళ్ళని తిరిగి లేపినాడు. తర్వాత దేవుని పట్ల ఎంతో ఆతృత కలిగి ఉన్నాడు. తర్వాత పేద విధవరాలకి ఏలియా చేసినట్లుగానే యేసుప్రభు కూడా చాలా మందికి ఫీడ్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి మేబీ ఏలియా అయ్యుండొచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నారు అనమాట. ఇంకొంతమంది ఇర్మియా అని ఎందుకు అనుకుంటున్నారంటే ఇర్మియా ఏ విధంగానైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే శాస్త్రులు ఆ టైంలో ఉన్నటువంటి తప్పుడు ప్రవక్తల్ని మీరు ఇది తప్పు అని చెప్పేసి ఖరాఖండిగా ఖండించి చెప్పినట్లుగా యేసుప్రభు కూడా శాస్త్రులు పరిశ్రమతో అదేవిధంగా డీల్ చేసేవాడు అనమాట. ఆ విధంగా చేయడం వల్ల ఈయన ఇర్మియా అయ్యుండొచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నారు అన్నమాట. ఇంకొంతమంది ఎవరో అయ్యుండొచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ యేసుప్రభు గురించి ప్రజల యొక్క ఒపీనియన్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఆయన ఇంకో ప్రశ్న అడిగినాడు అనమాట. ఎవరినంటే ఆయన శిష్యుల్ని అడిగినాడు. ఏమని అడిగినాడంటే, ఓకే వాళ్ళైతే రకరకాలుగా అనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు అని చెప్పేసి ఒక ప్రశ్న అడిగినాడు. సో అప్పుడు పేతురు ఇమ్మీడియట్గా లేచి నిలబడి మేము ఇక్కడ ఉంటుందన్నమాట, మీరైతే ఎవడని చెప్పుకుంటున్నారని వారిని అడిగాను. అందుకు పేతురు, సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. సో ఈ పాయింట్ అనేది అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి, అక్కడ ఎప్పుడో పూర్వకాలం నుంచి అన్య దేవత ఆరాధన జరుగుతున్నటువంటి ఆ టైంలో ఆ ప్లేస్లో అక్కడ ఒక పెద్ద గుహ ఉంటుందన్నమాట. ఆ గుహ ఎట్లుంటుందంటే ఆ గుహలో నుంచే స్ప్రింగ్స్ వస్తూ ఉంటాయి, ఊటలు వస్తూ ఉంటాయి. ఆ ఊటలలో నుంచి ఆ గుహ కూడా చాలా లోతుగా ఉంటుందన్నమాట. దానికి ఒక బోర్డు కూడా పెట్టింటారు, ఏమనంటే హెల్ ఆఫ్ హెడ్స్. సో అది పాతాలలో ఒక దారుణ లెక్క, ఇది పాతాళం, అందుకోసం అని చెప్పేసి ఇక్కడికి ఎవరు వెళ్ళకూడదు అన్నట్లుగా ఒక సింబాలిక్ కూడా పెద్ద గుహ కూడా ఉంటుంది అనమాట. సో ఆ ప్లేస్లో యేసుప్రభు వారు జనాలు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి క్లాసిఫై చేశాడనమాట. ఎందుకు క్లాసిఫై చేశాడంటే ఇక్కడ 21st వర్స్లో దేవుడు యేసుప్రభు చెప్తాడనమాట. ఎందుకంటే తర్వాత ఆయన యెరూషలేములోకి వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినం తిరిగి లేచడం అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, అంటే ఇప్పటి వరకు యేసు ప్రభు తన ప్లాన్ ఏంటి, తను వచ్చినటువంటి పర్పస్ ఏంటి అనేది శిష్యులకు చెప్పలేదు. ఈ టైంలో ఆ ప్లేస్లో యేసు ప్రభు వాళ్ళకి చెప్తున్నాను అనమాట, నేను ఎందుకోసం వచ్చానంటే దీనికోసం, నేను చనిపోవడం కోసం వచ్చాను. జనాలు ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు, జనాల ఒపీనియన్ ఏ విధంగా ఉంది, మీ ఒపీనియన్ ఎలా ఉంది అని చెప్పేసి తెలుసుకోవడానికి వచ్చాడనమాట. ఈ మాటలు చెప్తున్నాను అనమాట. ఒకవేళ పేతురికి ఆ మాట చెప్పకపోయింటే కన్నా మేబీ యేసుప్రభు ఇంకో కొన్ని రోజులు వెయిట్ చేసి ఆ తర్వాత ఇంకొకసారి అడిగేవాడో, లేదంటే కానీ ఎట్లా చెప్పేవాడో తెలియదు. ఇంకొక ప్రశ్న నాకేమొచ్చిందంటే, ఒకవేళ నిజంగా ఆ టైంలో యూదా అక్కడ ఉన్నాడా లేదా అని చెప్పేసి అని డౌట్ వచ్చిందనమాట. ఎందుకంటే జనాలు ఏమనుకుంటున్నారో విన్నాము, శిష్యులు ఏమనుకుంటున్నారో విన్నాము. శిష్యులలో యూదా ఉన్నాడా లేదా ఆ టైంలో కొన్నిసార్లు మత్తయి ఉంటే కన్నా వాళ్ళు శిష్యులు కొంతమంది ఉండకుండా డిస్కస్ అవుతుంటారు కదా, అట్లా ఏమైనా ఉన్నాడా అని చెప్పేసి అనుకుంటే కన్నా. సో నేను చేసిన రీసెర్చ్లో అక్కడ శిష్యులు అని చెప్పేసి చెప్పినట్టు కన్నా మోస్ట్లీ అక్కడ ఉండవచ్చు అని చెప్పేసి అని అనిపిస్తుంది అనమాట. ఇంకా కొంచెం కిందికి వెళ్తే కన్నా యేసు ప్రభు చెప్పినటువంటి మాట కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఏమనంటే 25th వర్స్లో యేసు ప్రభు 24th వర్స్లో చెప్తానమాట, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తి నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును రక్షింపగొనువారు దాన్ని పోగొట్టుకొనను, నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకొనను. సో మేబీ
యేసు ప్రభుకి అక్కడ ఉన్నటువంటి తన యొక్క ఆ, యూదా యొక్క మనసు తెలిసి ఈ వాక్యం చెప్పినాడేమో అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే జనాలు అప్పటి వరకు ప్రతి ఒక్కరూ ఎదురు చూసేవాళ్ళు అనమాట. ఏమని ఎట్లా ఎదురు చూసేవాళ్ళు అంటే, మాకు ఒక మెస్సయ వస్తాడు, వచ్చి మమ్మల్ని ఈ రోమన్ ఈ యొక్క ఎంపైర్ నుంచి తీసుకొచ్చి దావీదు ఏ విధంగానైతే రాజ్యాన్ని పరిపాలించినాడో, దావీదు ఏ విధంగానైతే రాజ్యాన్ని విస్తరింపజేసినాడో, అదేవిధంగా వచ్చి ఇశ్రాయేలుని విడిపిస్తాడు, మాకు పవర్ ఇస్తాడు అని ఎదురు చూస్తున్నారనమాట. కానీ దేవుని యొక్క ప్రణాళిక వేరే విధంగా ఉంది. ఆ ప్రణాళికలో తను చనిపోవాలి, ఆ తర్వాత తిరిగి లేయాలి, తిరిగి లేచిన తర్వాత అందరూ యూదులేమి అన్యులేమి ప్రతి ఒక్కరూ దేవుడిని ఆరాధించాలి అని ఆ ప్రణాళికలో వీళ్ళ యొక్క ఉద్దేశాలు లేవన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి వీళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసుకోవడానికి యేసు ప్రభు ఇంపార్టెన్స్ ఇచ్చాడనమాట. అక్కడ జనాలు ఓకే, వాళ్ళతో వస్తుంటారు పోతుంటారు, కానీ ఈ శిష్యులు ఏమనుకుంటున్నారు, ఎందుకంటే యేసు ప్రభు చనిపోయిన తర్వాత పరిచర్య చేసిన వాళ్ళు కూడా వీళ్ళే అనమాట. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళకు అర్థం కావాలని చెప్పేసి ఆ ప్లేస్లో ఆ టైంలో అక్కడ అడిగినా అనమాట. ఇంకా మనం చూసినట్లయితే పేతురు తన యొక్క ఒక ఉద్దేశమే చెప్పాడా, లేదంటే ఆ యొక్క శిష్యుల అందరి యొక్క ఉద్దేశం చెప్పాడా అని చెప్పేసి అంటే, ప్రతిసారి మనం చూసుకున్నట్లయితే పేతురు ఎక్కువగా మాట్లాడేవాడుగా ఉంటాడనమాట. ఇక్కడ యాక్ట్స్ అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో కూడా పేతురే ఫస్ట్ మాట్లాడతాడు, అక్కడ సువార్త ప్రకటించబడుతుంది. తర్వాత కొర్నేలికి సువార్త ప్రకటించేది కూడా ఫస్ట్ పేతురే అనమాట. అంటే యూదులకి తర్వాత అన్యజనులకి ఫస్ట్ పేతురే సువార్త చెప్పినాడు. అంటే ఆయన స్పోక్స్ పర్సన్గా ఉన్నారనమాట. ఆయన చెప్పినటువంటి సేమ్దే ప్రతి ఒక్కరూ అక్కడ ఉన్న అక్కడ శిష్యుల యొక్క ప్రతి ఒక్కరి జవాబు అనమాట. అందుకు వాళ్ళందరి తరపున పేతురు చెప్పాడు, నీవు దేవుని కుమారుడైన క్రీస్తువే అని చెప్పేసి చెప్పాడనమాట. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, ప్రతి ఒక్కరికి యేసు ప్రభు మీద ఒక ఒపీనియన్ ఉంటుంది అనమాట. మన ఒపీనియన్ ఏ విధంగా ఉంది? మనం ఎవరో ఒక ప్రవక్త మాదిరిగా, లేదంటే కన్నా ఒక దేవుడిగా మనం అందరం ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడుకున్నామంటే మనందరికీ తెలుసు, మనం యేసు ప్రభువుని నమ్మి విశ్వసించి ఇక్కడికి వచ్చామని చెప్పేసి. కానీ మనం ఇంకా ఏ విధంగా చూస్తున్నాం, మన ఒపీనియన్ ఏ విధంగా ఉంది అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇంకోటి ఇక్కడ చెప్పినటువంటి పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పేసి నేను నమ్ముతున్నానని చెప్పేసి చెప్పిన తర్వాత ఇంకా కొన్ని వర్సెస్ కిందనే ఏమంటాడంటే, ఆయన యేసు ప్రభు నేను ఇట్లా యెరూషలేంకి వెళ్ళి అక్కడ నేను హింసలు పొంది చంపబడిన తర్వాత 3వ దినంలో తిరిగి లేచుట అగత్యమని తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, అప్పుడు ఇమ్మీడియట్గా పేతురు ఆయన చేయబట్టుకొని, ప్రభువా ఇది నీకు దూరం అవును గాక, అది నీకెన్నడూ జరగదని ఆయన యేసు ప్రభుతో అన్నా అనమాట. చూడండి, ఇప్పటి వరకు ఆ విధంగా కన్ఫెస్ చేసినటువంటి పేతురు జస్ట్ కొన్ని వర్సెస్ తర్వాతనే దేవుని యొక్క ప్లాన్ని ఆయన అర్థం చేసుకోలేకపోయినా అనమాట. అంటే మనం ఎంత తెలుసుకున్నా కూడా కొన్నిసార్లు మనం దేవుని యొక్క ఉద్దేశాలని తెలుసుకోవడంలో విఫలమవుతాం అనమాట. మరి దాన్ని ఎట్లా మనం తెలుసుకోగలమంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడం, దేవుని అడగడం అనమాట. కాబట్టి మనం ఏ విధంగా ఉన్నాము, మన ఒపీనియన్ యేసు ప్రభు పట్ల ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్ అనమాట. మనం ఎంత లోతుగా తెలుసుకున్నా కూడా ఒక్కొక్కసారి మనం తప్పిపోతూ ఉంటాం. దాని గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి, ఇంకా యేసు ప్రభు అక్కడ నువ్వు చర్చిని కడతావు, నేను చర్చిని కడతాను, అక్కడ పరలోకం యొక్క పాతాళం యొక్క ద్వారంలో నిలవలేవు అని చెప్పేసి ఆయనకు చెప్పినాడు. తర్వాత ఇంకోటి, నీ భూలోకం ముందు దేన్ని బంధించుతావో అది పరలోకం నుండి పరలోకం ముందు నువ్వు బంధింపబడును, భూలోకంలో దేన్ని విప్పుతావో అది పరలోకం ముందు విప్పబడును అని చెప్పేసి చెప్పినాడు. ఇదే వాక్యము మనకి
యాక్ట్స్ థర్డ్లో మనకి ఫుల్ఫిల్ అయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అక్కడ యేసు ప్రభు సువార్త గురించి సువార్త గురించి అక్కడ చెప్పి పేతురు ఫస్ట్ మాట్లాడిన తర్వాత వాళ్ళ మీద కూడా అంటే యూదులు కూడా సువార్త వినడం, ఆ తర్వాత కొర్నేలి దగ్గరికి కూడా అన్యుడైనటువంటి కొర్నేలి దగ్గరికి కూడా వెళ్ళేసి అక్కడ ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు సువార్త విని మారుమనసు పొందడం, ఇవన్నీ మనం చూస్తాం అనమాట. సో ఇక్కడ యేసు ప్రభు మెయిన్గా చెప్పిన విషయం ఏమంటే, మీరు పరలోకంలో మీరు భూమి మీద ఏదైతే బంధిస్తారో అది పరలోకమందున కూడా బంధింపబడుతుంది, మీరు భూమి మీద ఏదైతే విప్పుతారో అది భూమి మీద కూడా విప్పబడుతుంది అని ఆయన సువార్త విషయంలో చెప్పాడనమాట. సో ఇది పేతురుకి ఒక్కటే వర్తిస్తుందా అంటే కన్నా కాదు. ఎవరైతే ఆయనని దేవుని కుమారుడు అని చెప్పేసి విశ్వసిస్తారో ప్రతి ఒక్కరికి వర్తిస్తా అనమాట. అంటే అప్పుడు ఆ వాక్యం ఆ ప్రామిస్ మనకు కూడా వర్తిస్తా అనమాట. మనం భూమి మీద ఏదైతే బంధిస్తామో అది బంధింపబడుతుంది, ఏదైతే విప్పుతామో అది విప్పబడుతుంది అనమాట. ఇంకోటి ఈ 20th వర్స్లో ఏమన్నట్టుందంటే, అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించాను అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆయన మెస్సయ్య అని చెప్పేసి వాళ్ళకి తెలుసుకున్నారు, ఆయన దేవుడి కుమారుడు అని చెప్పేసి అని పేతురు తర్వాత 12 మంది శిష్యులు ఒప్పుకున్నారు. సో ఇప్పుడు మరి ఎందుకు యేసు ప్రభు వాళ్ళకి ఆ విధంగా చెప్పినాడంటే, వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ యొక్క ఆలోచన విధానం మెస్సయ్య గురించి ఒక విధంగా ఉంది, కానీ దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక ఇంకో విధంగా ఉందన్నమాట. ఒకవేళ వీళ్ళందరూ ఈ 12 మంది శిష్యులు పోయి మేము మెస్సయ్యను కనుక్కున్నాము, ఇక్కడ ఈయననే అని చెప్పేసి అన్నారంటే కన్నా ఆల్రెడీ ఒకసారి జరిగింది కదా, ఈయననే రాజుని చేయాలని చెప్పేసి అనుకుంటుంటే దేవుడు అక్కడి నుంచి పారిపోయినాడు, యేసుప్రభువాడు పక్కకి వెళ్ళిపోయినాడు. సో అటువంటి కాన్ఫ్లిక్ట్స్ జరుగుతాయని చెప్పేసి ఎవరికి చెప్పొద్దండి అని చెప్పేసి అన్నాడు. సో మేబీ ఈ టైంలోనే అని చెప్పేసి నేను అనుకుంటాను, ఎందుకంటే అప్పటి నుంచి దేవుడు నేను యెరూషలేముకి వెళ్తాను, అక్కడ నన్ను శాస్త్రులు పరిసయ్యులు నన్ను అన్యాయంగా ఇట్లా చంపేస్తారు, నేను తిరిగి లేస్తారని చెప్పేసి అంటున్న ఆ టైంలో యూదాకి నేనేమో మెస్సయ్య వేరే విధంగా అనుకున్నాను, యేసుప్రభు ఏమో ఏంటి చనిపోతాడని చెప్పేసి అనుకుంటున్నాడు, ఆయన యొక్క ఒపీనియన్ యేసుప్రభు మీద వేరే విధంగా ఉండిందనమాట. అందుకోసం అని చెప్పేసి తను నేను యేసుప్రభుని బంధిస్తాను అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడి ఉండవచ్చు అని చెప్పేసి నేను అనుకోవచ్చు అనమాట. సో మరి మెయిన్గా మన యొక్క ఒపీనియన్ యేసుప్రభు మీద ఏమైంది, మన యొక్క ఒపీనియన్ ఒక ప్రవక్త అని చెప్పేసి ఉంటే కన్నా, ఒక దేవుడు మాకు అన్నీ హెల్ప్ చేసేవాడు అని చెప్పేసి ఆ విధంగా ఉంటే కన్నా మన యొక్క ఒపీనియన్ని మనం మార్చుకోవాల్సి ఉంటుందన్నమాట. పేతురు ఒప్పుకున్నాడు, మళ్ళీ తన దేవుని యొక్క ఆలోచనని అర్థం చేసుకోలేక మిస్ అయినాడు. ఒకవేళ మళ్ళీ అట్లా మిస్ అయితే కన్నా మనం ఇమీడియట్గా యేసుప్రభు దగ్గరికి వెళ్ళినామంటే ఆయన మనం కరెక్ట్ చేసేవాడిగా ఉంటాడు. ఒకవేళ మన ఒపీనియనే రాంగ్ అయిపోతే అప్పుడు మనం చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే మన యొక్క ఆలోచనలు మనల్ని యేసుప్రభు నుంచి దూరం చేయడానికి చాలా స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట. కాబట్టి మన యొక్క ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి మనం గుర్తిద్దాం. ఆ తర్వాత మనని రైట్ ఒపీనియన్లో దేవుడు పెట్టాలని చెప్పేసి అటువంటి కృప దేవుడు మనకు దయచేయాలని చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నెక్స్ట్ రెస్ట్ వందనాలు ప్రభువా. మరి మా యొక్క ఒపీనియన్ నీ పట్ల ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి తెలుసుకోవడానికి ఇచ్చినటువంటి కృప కొరకే వందనాలు తండ్రి. మరి ఎప్పుడు కూడా ప్రభువా మా యొక్క ఒపీనియన్ నీ పట్ల నువ్వేమై ఉన్నావో, నువ్వేం చేసావో మాకు ఇచ్చినటువంటి హోప్ని ప్రభువా మేము గుర్తుంచుకోవడానికి సహాయం చేయండి. మేము ప్రభువా అటువంటి ఉద్దేశాలు కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. పేతురుకు ఉన్నటువంటి ఆ విధమైనటువంటి తొందరపాటు లేకుండా ప్రభువా నీ ప్రణాళికలో మేము ముందుకెళ్ళడానికి సహాయం చేయండి. ఇప్పటివరకు మాతో ఉన్నందుకు వందనాలు, మాతో మాట్లాడినందుకు వందనాలు. ఇక మీరు కూడా మాతోనే నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.